బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్‌ను యాక్టివేట్ చేయడం ఎలా? 5జీ అండి. సో, బిఎస్ఎన్ఎల్ 5జీని యాక్టివేట్ చేయడం ఎలా? పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. భారతదేశంలోని ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ రీచార్జ్ ప్లాన్లను సగటున 15% వరకు కూడా పెంచాయి. దీని కారణంగా చాలామంది సబ్స్క్రైబర్లు సరసమైన రీచార్జ్ ప్లాన్లను అందించే బిఎస్ఎన్ఎల్‌కి అయితే మారుతున్నారు. మరింత మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించడానికి కంపెనీ తన 4జీ సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విడుదల చేస్తోంది బిఎస్ఎన్ఎల్. వచ్చే ఏడాది 5జీ సేవలను అయితే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ తన వినియోగదారులకు 4జీ, 5జీ రెడీ సిమ్ కార్డులను అయితే డెలివరీ చేయడం ప్రారంభించింది. ఆసక్తి ఉన్న చందాదారులు మార్కెట్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం లేదా హోమ్ డెలివరీ ద్వారా అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్‌నైతే పొందవచ్చును. జూలై 2024లో 2.17 లక్షల కొత్త కనెక్షన్‌లయితే తీసుకోవడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ మైలురాయినైతే బిఎస్ఎన్ఎల్ చేరుకుంది. ఈ కొత్త యాక్టివేషన్ పెరుగుదల రాష్ట్రంలోని మొత్తం బిఎస్ఎన్ఎల్ కనెక్షన్‌లను 40 లక్షలకైతే తీసుకొని వస్తుంది. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ కొత్త సిమ్‌ని స్వయంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు గనక కొత్త బిఎస్ఎన్ఎల్ వినియోగదారులైతే, అలాగే మీకు బిఎస్ఎన్ఎల్ సిమ్ యాక్టివేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు సమాచారం చూద్దాము. బిఎస్ఎన్ఎల్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? సిమ్ కార్డ్‌ని చూద్దాం. మీ మొబైల్‌లో, మీ ఫోన్‌లో బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్‌నైతే మీరు వెయ్యండి. తర్వాత రీస్టార్ట్ చేయాలి మొబైల్ ఫోన్‌ని. నెట్వర్క్ సిగ్నల్ కనిపించే వరకు వేచి ఉండాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత సిగ్నల్ వస్తుంది. సో, మీరు డిస్‌ప్లేపై నెట్వర్క్ సిగ్నల్‌ని చూడగానే తర్వాత ఫోన్ యాప్‌నైతే తెరవండి. అంటే డైల్ యాప్ అనేది ఉంటది కదా! మనకి 1, 2, 3 అని చెప్పేసి డైల్ యాప్‌ని తెరవండి. తెరిచిన తర్వాత మీ గుర్తింపును ధృవీకరించడానికి అంటే వెరిఫికేషన్ కోసం 1507కి అయితే కాల్ చేయండి. మీ భాష, గుర్తింపు, చిరునామా మీ ప్రశ్నలైతే అడుగుతారు కొన్ని ప్రశ్నలు వాటికి చెప్పాలి. ఇక టెలికాం ధృవీకరణ దశ కోసం సూచనలు అనుసరించండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ సిమ్ విజయవంతంగా యాక్టివేట్ అయితే చేయబడుతుంది. మీరు మీ హ్యాండ్‌సెట్‌కు నిర్దిష్ట ఇంటర్నెట్ సెట్టింగ్స్‌ని కూడా అప్పుడే వెంటనే స్పాట్‌లో అందుకుంటారు. ఇక మీ సిమ్ కార్డ్ పనితీరు సరిగ్గా నిర్వహించడానికి ఈ మార్పునైతే సేవ్ చేయండి. సో, ఈ సిమ్ కార్డ్ ఇప్పుడు కాలింగ్ మరియు ఇంటర్నెట్ సేవల కోసమైతే రెడీ టు యూజ్ అన్నట్టన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ గురించిన తాజా అప్డేట్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.